నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నిత్యం ఎన్నో దర్శనీయ క్షేత్రాలని తీర్థయాత్ర ద్వారా దర్శించుకుంటున్న మనం ఈ రోజు తీర్థయాత్రలో భాగంగా కొత్తపేట మండలం నారాయణపురంలో వెలిసిన సాయినాథుణ్ణి దర్శించుకుందాం రండి. సిరులు పొంగిన జీవగడ్డ, పాలుగారిన భాగ్యసీమ ఈ భారతావని. ఈ భారతదేశంలో అడుగడుగున ఒక గుడి దర్శనమిస్తుంది. భగవంతుడు తానొక్కడు పెక్కు రూపాలుగా అవతరించి ఆరాధించిన వారిని అక్కును చేర్చుకుంటున్నాడు. వారి కోరికలు అవధులు దాటినా ఆదరిస్తున్నాడు. ఆలస్యమెందుకింకా నారాయణపురం సాయి భగవాన్ని దర్శించుకుందాం రండి. ఆరోగ్యానికి, ఆనందానికి, వివాహానికి, విజయసిద్ధికి, ఉద్యోగసిద్ధికి, సంతాన ప్రాప్తికి, రుణపీడకు, దారిద్ర్య విముక్తికి, భయాలు తొలగడానికి, బాబా దర్శనం కలగడానికి ఒకటీ రెండని అనడం కాదు కాని సకల అభీష్టసిద్ధికి ఈ రోజుల్లో ఒకటే తారకమంత్రంగా ఉంది. అదే బాబా దర్శనం. సంఖ్యానుగుణంగా పారాయణాలు చేసి శక్తి కొలదీ నైవేద్యాలు సమర్పించి హారతులిచ్చి ఆ సద్గురుని లీలామృతాన్ని ఆస్వాదిస్తుంటారు భక్తులు. ఆ సాయీసుడే అన్నట్లుగా విశ్వమంతా నేనుండగా భయమేల నీకు అన్న భరోసా, దిలాసా భక్తులది. అందుకే ఆయా బీజాక్షరాలను కరన్యాసాలతో, హృదయాదిన్యాసాలతో ధ్యానించి పూజించి సత్కరుణా ప్రభావశీలురై ధన్యతనొందుతారు భక్తులు. నిరతానందంగా జీవిస్తారు. ఇతరుల్లో కూడా ఆ బాబాని దర్శించి ప్రేమిస్తారు. ఇది సాయి భక్తుల ప్రత్యేకత. మొదటి అంతస్తులో సాయిదేవుని దర్శించడానికి పైకి వెళ్లే దిశగా విశాలమైన మెట్లవి. ముఖద్వారానికి ఎదురుగా నిర్మితమై పైకి వచ్చేందుకు, దర్శనం తర్వాత కాసేపు సేద తీరేందుకు వీలుగా విశాలంగా నిర్మించబడ్డాయి. అలనాడు లక్ష్మణుడి ప్రాణాలు కాపాడేందుకు సంజీవని కోసమై వెళ్లి మొత్తంగా పర్వతాన్ని పెకిలించుకుని వచ్చిన భంగిమలో ఆంజనేయస్వామివారు దర్శనమిస్తారు. క్షేత్రపాలకుడిగానే కాదు, భక్తవరదుడిగా పేరొంది సాయి దర్శనం కాకమునిపే ప్రసాదంగా సంజీవనిని పంచుతున్నాడా అన్నట్లుగా శతాయుష్కులుగా జీవించమని ఆశీర్వదిస్తున్నట్లుగా తలపిస్తూ మురిపిస్తున్నాడు. ఈ విశాల సోపానాలకు ఓ ప్రక్క సాయిధుని, ఇరుప్రక్కల దత్తాత్రేయుడు అమ్మవారు కొలువై ఉన్నారు. త్రిమూర్తుల అంశాలతో ఆవిర్భవించిన దత్తాత్రేయుడు త్రిమూర్తుల్లాగే లోక సంరక్షణ చేస్తున్నాడు. దక్షిణ భారతావనిలో గుడి గోపురాల నిర్మాణ శైలి ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఉత్తరాదిన శిఖర నిర్మాణం వైవిధ్యంగా ఉంటుంది. సాయినాథుడి ఆలయ గోపురాలు ఉత్తరాది శైలిలో ఉండి మనకు ఆ శైలిని పరిచయం చేస్తాయి. ఆ శిఖర దర్శనం, ధ్వజస్తంభ దర్శనం చేద్దాం. చుట్టూ వరిపైరు, ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు, వాటి మధ్య బాబా ఆలయం ఎవ్వరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. పలుకుతావని తలచినా తరించుతామని, మరిచినా మన్నించుతావని, విడిచినా. అల్లంత దూరం నుండే ఆలయ గోపురం గోచరించి భక్తులను ఆకర్షిస్తుంది. ఉత్తరాది శైలిని నిర్మింపబడిన ఈ గోపుర శిఖరం సప్తవర్ణాల కలయికగా ఉంటుంది. ఉదయం వేళల్లో కిరణాలు ఆవరణలోని రావి చెట్టు, వేప చెట్టు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్ల కొమ్మలు, ఆకుల మధ్యలో నుంచి ప్రసరించి ఈ శిఖరం మీదపడి జిగేలున మెరుస్తూ ఒక కొత్త వింత శోభను చేకూరుస్తాయి. అవే కిరణాలు ధ్వజస్తంభాన్ని తాకి పులకించిపోతాయి. అక్కడి నుండి కిందకు ఉరికి నందికొమ్ము సందుల్లో నుండి సాయిని దర్శించి పునీతమవుతాయి. శిఖర దర్శనమే సర్వపాపహరణం. సాయి స్మరణం శరణం ముక్తిదాయకం. ఆ సువిశాలమైన మెట్లెక్కి మొదటి అంతస్తుకి వెడుతూ ఉంటే ఆలయం పైభాగాన వివిధ భంగిమలలో తీర్చిదిద్దిన బాబామూర్తులు కనబడతాయి. సులభమైన రీతిలో తత్వబోధ చేసిన సాయి చరిత కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. శాంత చిత్తుడుగా, దయాసింధువుగా, సర్వమంగళ కారకుడిగా,
భక్తులు చేసే సర్వ అపరాధాల్ని, తమ పిల్లలు చేసే తప్పిదాల్ని మన్నించే పెద్దవాళ్లలాగా మూర్తీభవించిన సాయి అందరి తప్పులు క్షమించి వారిని అక్కున చేర్చుకుంటాడు. అందుకే సాయి శరణాగత రక్షకుడని పేరుగాంచాడు. ఆ సాయిని చూద్దాం రండి. సాయి తానెప్పుడూ తన నోటితో తాను భగవంతుణ్ణి అని చెప్పలేదు, దైవ సేవకుణ్ణి అని మాత్రమే చెప్పారు. ఎల్లవేళలా అల్లా మాలిక్, దైవమే సర్వాధికారి అని బోధించాడు. కాని నిజభక్తులు దైవాన్ని తప్పకుండా గుర్తిస్తారు. అందుకే బాబాలో సర్వదేవతా స్వరూపాలను చూశారు. ఈ జగమంతా తాను, తనలోనే ఈ జగమున్న బాబాకి భిక్షమెత్తవలసిన అవసరమేమున్నది? కాని తా బిచ్చమెత్తేది కూడా పరోపకారం కోసమే. భక్తుల పాపాలను భిక్షమెత్తి ఆ పాపభారాన్ని తాను మోస్తూ బాధలు పడ్డ దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి బాబా చరితలో. సాయిరాం 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 షిరిడి సాయిరాం సాయిరాం పిలిచినా పలుకుతావని, తలచినా తరించుతామని. నిత్యమూ బిచ్చమెత్తుతూ కూడా నిరతాన్నదానం చేసేవాడట బాబా. అన్నదానం కోసం వంటలు చేస్తూ గరిట స్థానంలో తన చేతిని ఉడుకుతున్న అన్నంలో ఇతర వేడివేడి పదార్థాలలో పెట్టి కలిపేవారట. నిప్పు వేడి సామాన్య మానవులకు అంటుతాయి కాని ఆ పరమాత్మకు కాదు కదా. మరి సాయి సాక్షాత్తు భగవంతుడంటే తప్పేముంది? ఇలా ఎన్నో దృష్టాంతాలను విగ్రహాలుగా మలచి ఆ చరితను ఇంకా మహిమాన్వితం చేశారు. మందిరం ముఖద్వారంలో నుండి లోపలికి అడుగేయగానే అల్లంత దూరాన్ని ఉండే సాయి ప్రశాంత చిత్తుడై చిరునవ్వుతో మనల్ని పలకరించి క్షేమ సమాచారాలు అడుగుతున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. శ్వేత వర్ణమయమైన పాలరాతి విగ్రహం అయినా సజీవంగా ఉండి సాయి ఆసీనుడై ఉండి మన కోసమే వేచి ఉన్నట్లుగా అనిపిస్తుంది. మరి ఆ సాయి భగవాన్ని దర్శిద్దాం రండి. బాబాకు పర్వదినాలలో ప్రత్యేకంగా అభిషేకాలు జరుగుతాయి. చంద్రాం ప్రభాసాం యుసాజ్వలంతే శ్రీం లోకే దేవజష్టమదారాంతాం పద్మినీ శరణామహం ప్రపద్యే. సాయిబాబాతో పాటు అనేక దేవతలు కొలువున్న ఈ ఆలయంలో ఎన్నో క్షేత్రాలు దర్శించిన అనుభూతిని పొందుతారు భక్తులు. దైవము నీవే సాయి. చేతులారంగ శివుని పూజింపడేని అనే పద్యాన్ని చేతులారంగా సాయిని అభిషేకింపడేని అని పాడాలనిపిస్తుంది. ఈ మందిరంలో సాయికి జరిగే అభిషేకాది పూజలు చూస్తుంటే ఎవరికైనా భక్తులు స్వయంగా తమ స్వహస్తాలతో సాయిని అభిషేకించే ఆ మనోహర దృశ్యాన్ని వీక్షిద్దాం రండి. జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణత్వాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అని ధ్యానంతో మొదలిడి ఆవాహనం చేసి ఆసనమిచ్చి అర్ఘ్యపాద్య ఆచమనాలు గావించి శుద్ధోదకంతోనే కాక పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచధారలనే పంచామృతాలతో అభిషేకించే ఆ దృశ్యం మన మనోఫలకంపై చెరగని ముద్ర వేసుకుంటుంది. భక్తులు చేసే ఉపచారాలకు ఆ సముద్రసమ గంభీరుడైన సాయి ఓ పిల్ల కాలువలా వంకలు తిరుగుతాడు సంతోషంతో. ఆ లీలామానుష విగ్రహధారి శరణాగత వత్సలుడై లోక బాంధవుడై భక్తమానస వాసుడవుతాడనడంలో సందేహమెంతమాత్రమూ లేదు. శ్రీ దత్తాత్రేయుల అవతార పరంపరలోని 5వ అవతారమైన సాయి భక్తపరాగతుడే. ఈ మందిరంలో ప్రవేశద్వారానికి ఇరువైపులా గణపతి, లక్ష్మీ అమ్మవారు చిత్రాలు గోడపై చిత్రించి ఉంటాయి. అంటే సాయి దర్శనానికి ఏ విఘ్నం రాకూడదని గణపతిని, దర్శించిన వారికి లక్ష్మీ కటాక్షం కలిగి భక్తుల జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని లక్ష్మీదేవిని చిత్రాలుగా గీయించారు ఆలయ ధర్మకర్తలు. ఇంకా ఈ ఆలయానికి ఉపాలయాలకు కొదవలేదు. అవన్నీ దర్శించి ఆ విశేషాలు తెలుసుకుందాం. గణపతి మొదలుకుని దత్తాత్రేయుడు, కృష్ణ భగవానుడు, లక్ష్మీ సరస్వతులు, సంతోషీమాత,
ఆంజనేయుడు వంటి దేవతలెందరో అడుగడుగునా కొలువున్నారిక్కడ. మా అందరి అవతారమే సాయి అని చెప్పకనే చెబుతూ సాయికి తాము కూడా తోడై భక్తుల పాపాలను నిప్పుల్లో పడ్డ ప్రత్తి పోగుల్లా కాల్చేస్తున్నారు, భక్తుల భవితవ్యం తేల్చేస్తున్నారు. సాయి ఎదురుగా నంది సాయికేసి చూస్తూ సామాన్య భక్తుడిలాగే నిరంతరం ఆ సాయి నిండు విగ్రహాన్ని కన్నుల్లో నింపుకొని ఆయన మహిమలు భక్తుల నోట వింటూ తలాడిస్తూ పులకరిస్తుంటాడు. సాయి తనను అనుగ్రహించి ఇచ్చినట్లుగా భావించి ఇత్తడి తొడుగులను తన కొమ్ములకు అలంకరించుకుని ఆనందిస్తుంటాడు. భక్తులు ఈ క్షేత్రంలో తమ సంతానానికి అక్షరాభ్యాసాలు చేయిస్తూ ఉంటారు. తులాభారం తూచి సాయివారికి సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు. రకరకాల నైవేద్యాలు బాబాకు నివేదిస్తారు. ధర్మకర్తలు అన్నదానాలు చేస్తారు. ఎన్నో ఉత్సవాలు నిర్వహిస్తారు. నిరంతరం భజనలు, నామస్మరణతో ఈ మందిరం మార్మ్రోగుతూ ఉంటుంది. దర్శించిన వారి మానసం ఆనందానుభూతులకు లోనై ఎంతో తృప్తి కలుగుతుంది. జననము నీవే, మరణము నీవే, జననము నీవే. ఈ మందిర ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. భక్తుల గృహాలయందు లేమిని నిర్మూలించే మహాస్థానము. ఈ సాయి సంస్థానము కలిమి బలిమి సాయీసుడే అని నమ్మిన వారికి అభయప్రదాత సాయి. ఇది ఒక కారుణ్యాలయము. కామితములు కాదనక తీర్చే కల్పవృక్షము. దర్శించి తరించాం కదా, నిరంతరము సాయిని దర్శించే భాగ్యము మీకు కలగాలని కోరుతూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం.